వెల్కమ్ బ్యాక్ తాయారు వదిన, మీ తాయారు వదిన. అప్పుడు పెసరపప్పు నానబోస్తుంది. దీంట్లో నీళ్ళు పట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకుని ఒక గంట నానబెట్టుకుంటే చాలు. గంట క్రితం నానబెట్టుకున్న పప్పు పెసరపప్పు నానిపోయింది. కడిగేసుకుని 2-3 సార్లు మనం మిక్సీలో వేసేసుకుందాం. ఇవి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం, కాళీపట్నం అని, నరసాపురం దగ్గర. అయితే భీమవరం లాంచ్ ఎక్కితే కాళీపట్నంలో దింపేవాళ్ళు అనమాట. మధ్యాహ్నం భోజనాలు చేసేసి బయలుదేరేవాళ్ళం స్కూల్ నుంచి వచ్చి. అక్కడి నుంచి మా తాతయ్య గారు ట్రాక్టర్ పంపించేవాళ్ళు అనమాట. అవన్నీ ఇసుక పొంతల రోడ్లు ఉండి ఏంటి, ఇప్పుడు అంటే రోడ్లు వచ్చినాయి. కానీ ఆ లాంచీలో అమ్మేవాళ్ళు ఈ పెసర పునుకుల్ని. నా చిన్నప్పుడు తిన్నా వీటిని. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి వేసేసుకుని పిండి చేసుకోవాలి. ఇవి మా చిన్నప్పుడు తిన్నాం అనమాట ఈ పునుకులు. తర్వాత వేసుకున్నాం కానీ 2-3 సార్లు. మీకు ఇవంత చూపిద్దామని మిక్సీలో పట్టేసుకుని ఉప్పు కొంచెం ఇది వాము వేసుకుని పునుకులు కింద వేసేసుకోవడమే. ఇంకేం లేదు. ఇంకేం పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఏమీ ఎక్కల్లా. ఎక్కువ పట్టదు పెసరపప్పుకి, కొంచెం వేసుకుంటే కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇది మిక్సీ జార్ పెట్టేసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్ ఇదిగో. చిటికుడు వాము వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా మంచిదే. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బాగా హీట్ ఎక్కింది అయితే చూసుకుని కొంచెం వేసి చూసుకుని ఇంకా కాగల. నూనె కాగింది. ఇలా వేసుకోవాలి. ఇవి పులుసు కూడా పెట్టుకుంటారు. కూర వండుకుంటారు, మాంసం కూరలాగా ఎగిరేసుకుంటారు, పులుసు పెట్టుకుంటారు. గోల్డ్ కలర్ వచ్చేటోడికి ఎగిపోయినట్టు లెక్క. తీసేసుకుంటాం. అంతే, పెసర పునుకులు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్.